హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్. ఈరోజు మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఎక్స్ప్లెనేషన్ మొత్తం తెలుగులో ఉంటుంది. ఓకే, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. దీన్నే మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ అని కూడా అనొచ్చు. అసలు మెకానిక్స్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ స్టడీ ఆఫ్ ఫోర్సెస్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్. మామూలుగా ఇంజనీరింగ్లో మెకానిక్స్ రిజిడ్ బాడీ గురించి స్టడీ చేస్తే కనుక దీన్ని ఇంజనీరింగ్ మెకానిక్స్ సబ్జెక్ట్లో డీల్ చేస్తాం. అదే డిఫార్మబుల్ బాడీ గురించి స్టడీ చేస్తే దీన్ని మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఫామ్లో డిస్కస్ చేస్తాం. అదే మెకానిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ గురించి స్టడీ చేస్తే దాన్ని ఫ్లూయిడ్ మెకానిక్స్లో మనం డీల్ చేస్తాం. మెకానిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీ అయితే ఇంజనీరింగ్ మెకానిక్స్లో, డిఫార్మ్డ్ బాడీస్ అయితే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో, మెకానిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అయితే ఫ్లూయిడ్ మెకానిక్స్లో డిస్కస్ చేస్తాం. మనం ఇప్పుడు ఓన్లీ మేజర్గా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీ విల్ ఓన్లీ డీల్ విత్ డిఫార్మబుల్ బాడీ. ఓన్లీ డిఫార్మబుల్ బాడీ గురించి మనం డిస్కస్ చేస్తాం. డిఫార్మబుల్ బాడీ అని అంటే నెట్ ఫోర్స్ 0 అండ్ నెట్ మూమెంట్ 0. ఈ రెండు ఈక్వేషన్స్ యూస్ చేసి మనం డీల్ చేస్తాం. మామూలుగా ఈ వీడియోస్లో నేను మేజర్గా డిస్కస్ చేసేది ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్, దట్ ఈస్ మెకానికల్ ప్రాపర్టీస్. అసలు స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెయిన్ అంటే ఏంటి, షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలా గీయాలి, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎట్లా గీయాలి, అండ్ టార్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ బెండింగ్ స్ట్రెస్ అండ్ థిన్ ప్రెషర్ వెజల్స్. ఓన్లీ ఈ టాపిక్స్ మాత్రం డిస్కస్ చేస్తాం మనం ఈ సిరీస్ కంటిన్యూషన్లో. ఓకే, ఫస్ట్ మనం స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెయిన్ అంటే ఏంటి అని బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇద్దాము. స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. ఏదైనా ఒక మెటీరియల్ తీసుకొని దానికి బోత్ సైడ్స్ టెన్జైల్ లోడ్ P అనే టెన్జైల్ లోడ్ ఇస్తే మెటీరియల్ లెంత్ L అంటే అది కొంచెం ఎక్స్పాన్షన్ గురవుతుంది. ఈ ఎక్స్పాండెడ్ లెంత్ డెల్టా L. ఇలా అయినప్పుడు స్ట్రెయిన్ ఈజ్ ద చేంజ్ ఇన్ లెంత్, ఇట్ ఈస్ డెల్టా L బై ఇనిషియల్ లెంత్ L. చేంజ్ ఇన్ లెంత్ బై ఇనిషియల్ లెంత్ దాన్ని స్ట్రెయిన్ అని పిలుస్తాం. అదే స్ట్రెస్ అంటే లోడ్ యాక్టింగ్ P on cross-sectional area of cross-section. లోడ్ పర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, దీన్ని స్ట్రెస్ అని పిలుస్తాం. ఓకే, ఇంతకుముందు ఏం మాట్లాడుకున్నాం, స్ట్రెస్ అంటే లోడ్ పర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. దీనికి యూనిట్ వచ్చేసి పాస్కల్ అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. కొన్నిసార్లు మనం న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ కూడా తీసుకుంటాము. ఇది ఒకవేళ లెంత్ ఎంఎంలో ఉండి లోడ్ న్యూటన్స్లో ఉంటే న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ వస్తుంది. న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అంటే 10⁶ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. దీన్నే మెగా పాస్కల్ అని కూడా చెప్తాము. మెగా అంటే 10⁶. ఓకే, అండ్ స్ట్రెయిన్. మనకి స్ట్రెయిన్కి యూనిట్స్ ఉండవు, ఎందుకంటే స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ లెంత్ పర్ ఇనిషియల్ లెంత్. ఇక్కడ మీటర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇట్ ఈస్ డైమెన్షన్లెస్ క్వాంటిటీ. అండ్ మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్లో చెప్తాను. ఒక మెటీరియల్ తీసుకుంటే దీనికి బోత్ సైడ్స్ కనుక ఒక 100 న్యూటన్ లోడ్ యాక్ట్ అయితే
న్యూటన్ లోడ్ యాక్ట్ అయితే దీని క్రాస్ సెక్షనల్ ఏరియా కనుక 10 mm, ఓకే, బోత్ సైడ్స్ 10 mm స్క్వేర్ క్రాస్ సెక్షన్ ఉంటే దీనికి స్ట్రెస్ కనుక్కోవాలి. స్ట్రెస్ అంటే లోడ్ పర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 10 into 10 100 here Newton per mm square. This is 1 megapascal. 1 megapascal దీనికి స్ట్రెస్. ఓకే, స్ట్రెస్ స్ట్రెయిన్ ఐ థింక్ మీకు స్ట్రెస్ స్ట్రెయిన్ అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ హూక్స్ లా గురించి డిస్కస్ చేద్దాం. హూక్స్ లా అనేది చాలా బేసిక్ లా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో. సింపుల్ చెప్పాలంటే విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ stress is directly proportional to strain. Stress is directly proportional to strain. ఎప్పుడైతే ప్రపోర్షనల్ సింబల్ తీసేసి ఈక్వల్స్ టు పెడతామో ఒక కాన్స్టెంట్ వస్తుంది, E ఇంటూ స్ట్రెయిన్. ఓకే, అండ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు E ఇంటూ స్ట్రెయిన్. ఈ ఈక్వేషన్ కనుక మనం చూస్తే దట్ ఈస్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు E ఇంటూ స్ట్రెయిన్. ఇది సిమిలర్ టు y ఈక్వల్స్ టు mx ఈక్వేషన్ లాగా ఉంది. y ఈక్వల్స్ టు mx ఏంటి? ఇట్ ఈజ్ ఏ ఇంక్లైన్ లైన్ పాసింగ్ టు ద ఆరిజిన్. లైక్ ఇలా ఇది x, ఇది y అయితే ఈ లైన్ని y ఈక్వల్స్ టు mx అని అంటాం. సిమిలర్లీ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు E ఇంటూ స్ట్రెయిన్. ఈ ఈక్వేషన్లో కూడా మనం y యాక్సిస్లో స్ట్రెస్ కనుక తీసుకుంటే, x యాక్సిస్లో స్ట్రెయిన్ కనుక తీసుకుంటే ఒక లైన్ ఇలా వస్తే దీన్ని స్లోప్ వచ్చేసి దట్ ఈస్ స్లోప్ tan theta ఈజ్ ఈక్వల్స్ టు E. దట్ ఈస్ స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు E. ఓకే, అండ్ ఇక్కడ E అంటే ఏంటో, E అంటే మోడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఇది మెటీరియల్ టు మెటీరియల్ వేరీ అవుతుంది. ఓకే, స్ట్రెస్ డెఫినేషన్ కనుక మనం చెప్తే ఇట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ద బాడీ against the deformation. Resistance offered by body against deformation. Okay, stress is equals to load by area of cross section. This is simple formula. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్ గురించి మాట్లాడతాము. టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్. జనరలీ స్ట్రెయిన్ ఒకటేమో నార్మల్ స్ట్రెయిన్, ఇంకోటేమో షియర్ స్ట్రెయిన్. నార్మల్ స్ట్రెయిన్ అనేది యాక్సియల్ లోడింగ్ అప్పుడు వస్తుంది, యాక్సియల్ స్ట్రెయిన్ అని కూడా పిలుస్తాము. దీనిలో మళ్ళీ టెన్జైల్ స్ట్రెయిన్, కంప్రెసివ్ స్ట్రెయిన్ ఉంటుంది. ఇది షియర్ స్ట్రెయిన్. దీన్ని మనము యాంగులర్ స్ట్రెయిన్ అని కూడా చెప్తాము. ఇక్కడ ఏరియా వచ్చి పర్పెండిక్యులర్ టు క్రాస్ సెక్షన్ ఉంటుంది ఏరియా. సో ఇక్కడ ఏరియా వచ్చి ప్యారలల్ టు క్రాస్ సెక్షన్. ఓకే, మీకు ఫిగర్గా చెప్పాలి అని అంటే ఇది యాక్సియల్ స్ట్రెయిన్, టెన్జైల్. అదే ఇది యాక్సియల్ స్ట్రెయిన్, కంప్రెసివ్. అండ్ షియర్ స్ట్రెయిన్ గురించి చెప్పాలంటే ఒకవేళ ఇది A, B, C, D అయితే ఇది B', C'.
ఇంకా దీని లోడింగ్ ఇట్లా యాక్ట్ అవుతుంది. దీని లోడ్ ఇలా లోడ్ యాక్ట్ అయినప్పుడు ఈ యాంగిల్ ఉంది కదా, దీన్ని మనం షియర్ స్ట్రెయిన్ అని చెప్తాం. ఓకే, ఇప్పుడు స్ట్రెయిన్ చెప్పినట్టే స్ట్రెస్ కూడా 2 టైప్స్ ఉంటాయి, నార్మల్ స్ట్రెస్ అండ్ షియర్ స్ట్రెస్. మళ్ళీ నార్మల్ స్ట్రెస్లో టెన్సైల్ స్ట్రెస్ అండ్ కంప్రెసివ్ స్ట్రెస్. ఓకే, అండ్ ఇప్పటి వరకు మనం చూసిన ఫార్ములాస్ ఏమున్నాయి? స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్, ఇది ఒక ఫార్ములా. ఇది నార్మల్ స్ట్రెస్. అట్లాగే దీనిలాగానే షియర్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు షియర్ స్ట్రెయిన్, సిమిలర్ టు దట్. అండ్ ఈ షియర్ స్ట్రెస్ ఈక్వల్ ప్రపోర్షనాలిటీ తీస్తే G ఇంటూ 5. ఇక్కడ Gని షియర్ మాడ్యులస్ అంటాం. దీనికి ఇంకొక పేరు మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. G is equals to shear stress by shear strain. E is equals to normal stress by normal strain. Okay, and this phi is equals to tau by G. Just if I pump it G తీసుకొచ్చాను. దీని modulus of rigidity. This is called modulus of rigidity. ఇప్పుడు మనం ఎలాంగేషన్ ఆఫ్ బార్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎలాంగేషన్ ఆఫ్ బార్స్. ఒక బార్ తీసుకొని ఈ లోడింగ్ కనుక టెన్సైల్ లోడింగ్ మనం ఇస్తే అది ఇనిషియల్ లెంత్ L అయినప్పుడు కొంచెం ఎలాంగేట్ అవుతుంది, దట్ ఈస్ డెల్టా L ఎలాంగేట్ అయితే. అండ్ దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ అని అనుకుంటే, మామూలుగా స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రెయిన్ ఇంటూ యంగ్స్ మాడ్యులస్, స్ట్రెస్ లోడ్ పర్ ఏరియా ఇంటూ స్ట్రెయిన్ చేంజ్ ఇన్ లెంత్ బై ఇనిషియల్ లెంత్ ఇంటూ ఈ చేంజ్ ఇన్ లెంత్ మనకు కావాలి, ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ L బై A ఇంటూ PL బై AE. జనరల్ ఈ ఫార్ములా అందరూ డైరెక్ట్గా బై హార్ట్ చేస్తారు, బట్ అది ఇలా వస్తుంది, డెల్టా L ఈజ్ ఈక్వల్స్ టు PL బై AE. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. అండ్ ఇంకోటి మనం ఇప్పటి వరకు యంగ్స్ మాడ్యులస్ గురించి డిస్కస్ చేసాం, మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ గురించి డిస్కస్ చేసాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయిజన్స్ రేషియో, దీని పేరు పాయిజన్స్ రేషియో. దీని గురించి కూడా కొంచెం డిస్కస్ చేద్దాం. పాయిజన్స్ రేషియో గురించి చెప్పాలి అని అంటే, పాయిజన్స్ రేషియో మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ lateral strain by longitudinal strain. ఓకే, ఇంకా డీటెయిల్గా చెప్తాను. మెటీరియల్ బార్ ఇలా హ్యాంగ్ చేసినప్పుడు, దీనిలో మనము లోడ్ P యాక్ట్ చేసినప్పుడు ఈ మెటీరియల్ లెంత్ వైజ్ ఎలాంగేట్ అవుతుంది, ఇలా డాటెడ్ ఇలా వచ్చేస్తుంది. లెంత్ వైజ్ ఎలాంగేట్ అవుతుంది, డయామీటర్ వైజ్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, దీన్ని కనుక మనం L అనుకుంటే, అండ్ దీని ఇనిషియల్ డయామీటర్, దీన్ని కనుక D డయామీటర్ అనుకుంటే, ఈ లాంగిట్యూడ్ ఈ లాటరల్ స్ట్రెయిన్ అని వచ్చింది కదా. ఇప్పుడు లాటరల్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్, ఇది ఇనిషియల్ డయామీటర్, ఫైనల్ ఈజ్ D dash. So final minus initial by initial, this lateral strain. అట్లాగే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ లెంత్, దట్ ఈస్ ఇది L అయినప్పుడు ఇది డెల్టా L, చేంజ్ ఇన్ లెంత్ డెల్టా L బై ఇనిషియల్ లెంత్ క్యాపిటల్ L. ఓకే, దీని రేషియో వచ్చేసి పాయిజన్స్ రేషియో అంటారు. జనరలీ పాయిజన్స్ రేషియో వాల్యూ -1 నుంచి 0.5 మధ్య ఉంటుంది. ఓకే, మెటీరియల్ టు మెటీరియల్ పాయిజన్స్ రేషియో డిఫర్ అవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్కి పాయిజన్స్ రేషియోకి మనము టేబుల్ వేసుకుంటే ఫస్ట్ మన జనరల్లీ యూజ్ మెటీరియల్ స్టీల్ వాల్యూ ఎప్పుడు 0.25 నుంచి 0.33 వరకు ఉంటుంది పాయిజన్స్ రేషియో. అండ్ క్యాస్ట్ ఐరన్ 0.23 నుంచి 0.27 వరకు ఉంటుంది. అండ్ రబ్బర్కి 0.48 నుంచి 0.5 వరకు ఉంటుంది. అండ్ కార్క్ పాయిజన్స్ రేషియో 0. అండ్ కాంక్రీట్ పాయిజన్స్ రేషియో 0.2. కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో డైరెక్ట్గా కార్క్ పాయిజన్స్ రేషియో ఎంత, రబ్బర్ పాయిజన్స్ రేషియో ఎంత అని డైరెక్ట్గా అడుగుతారు. అండ్ ఇంకొన్ని ఎగ్జామ్స్లో వాట్ ఈస్ ద మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ పాయిజన్స్ రేషియో అని కూడా అడుగుతారు. ది వాల్యూ ఆఫ్ పాయిజన్స్ రేషియో, మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ పాయిజన్స్ రేషియో ఇస్ 0.5. ఓకే. ఓకే. అండ్ ఇప్పటివరకు చూసిన దాంట్లో ఒక 2 క్వశ్చన్స్ నోట్ అని చెప్పి రాద్దాము. ది వాల్యూ ఆఫ్ పాయిజన్స్ రేషియో mu is always less than dash. దీని ఆన్సర్ వచ్చేసి 0.5. ఎందుకంటే పాయిజన్స్ రేషియో -1 నుంచి 0.5 వరకు ఈ రేంజ్లో ఉంటుంది. ఓకే. ఇంకొక నోట్ రాద్దాము. డైమెన్షన్లెస్ క్వాంటిటీ ఎగ్జాంపుల్స్. ఏమేమి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇప్పటి వరకు చూసి దాంట్లో పాయిజన్స్ రేషియోకి డైమెన్షన్ లేదు. ఇంకోటి స్ట్రెయిన్కి డైమెన్షన్ లేదు. ఎందుకంటే స్ట్రెయిన్ అనేది చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. సో మీటర్ క్యాన్సల్, నో డైమెన్షన్ ఉండదు. పాయిజన్స్ రేషియో అంటే మైనస్ ఆఫ్ lateral strain by longitudinal strain. ఇక్కడ కూడా ఇది క్యాన్సిల్ అయిపోతుంది, రెండు స్ట్రెయిన్స్ కాబట్టి డైమెన్షన్లెస్ క్వాంటిటీ. Okay, these two are dimensionless quantity. You just remember the note 1, this is note 2. అండ్ ఇంకొక వాల్యూ మనం చెప్పాలి అని అంటే నా బల్క్ మాడ్యులస్ గురించి డిస్కస్ చేద్దాం. బల్క్ మాడ్యులస్ K తో డినోట్ చేస్తాం. దీనికే ఇంకొక పేరు ఏంటంటే వాల్యూమ్ మాడ్యులస్ అని కూడా చెప్తారు దీన్ని. బల్క్ మాడ్యులస్ కి ఏంటి? బల్క్ మాడ్యులస్ ఈజ్ ది నార్మల్ స్ట్రెస్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. దీన్ని బల్క్ మాడ్యులస్ అని అంటారు. దిస్ ఈజ్ నార్మల్ స్ట్రెస్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే ఏంటి? వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఇనిషియల్ వాల్యూమ్. ఓకే. అండ్ ఇంకొక నోట్ రాయండి. మామూలుగా ప్రెషర్ అన్న ప్రెషర్కి, స్ట్రెస్కి, షియర్ స్ట్రెస్కి, నార్మల్ స్ట్రెస్కి, యంగ్స్ మాడ్యులస్కి, మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ, షియర్ మాడ్యులస్కి, బల్క్ మాడ్యులస్కి, వీటన్నిటికీ కూడా యూనిట్ వచ్చేసి Nm/m² ఆర్ పాస్కల్. ఓకే, వీటన్నిటికీ కూడా యూనిట్ సేమ్. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ రిలేషన్. మనం ఇప్పటి వరకు వేటి గురించి మాట్లాడుకున్నాం? యంగ్స్ మాడ్యులస్ గురించి చెప్పాను, షియర్ మాడ్యులస్ గురించి చెప్పాను, బల్క్ మాడ్యులస్ గురించి చెప్పాను, పాయిజన్స్ రేషియో గురించి చెప్పాను. ఈ 4 ఇంపార్టెంట్ రిలేషన్స్ ఉంటాయి. అవి ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్, E is equals to 2G into 1 plus mu. Second, E is equals to 3K into 1 minus 2 mu. Third, E is equals to 9 kg by 3K plus G. And fourth,
mu is equals to 3k minus 2g by 6k plus 2g. ఈ 4 రిలేషన్స్ చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎగ్జామ్లో ఏదో ఒక ఈక్వేషన్ వస్తుంది, ఆర్ ప్రాబ్లం రిలేటెడ్ విత్ ఈ ఈక్వేషన్స్ మనకి చూడడానికి వస్తుంది. ఈ 4 ఎప్పుడు అడిగినా ఈ 4 గుర్తుండేలా చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్. ఓకే, మనం ఇంతకుముందు 4 రిలేషన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, దాని మీద ఒక సింపుల్ ప్రాబ్లం డిజైన్ చేద్దాం. ఒకవేళ పాయిజన్స్ రేషియో గివెన్, పాయిజన్స్ రేషియో 0.4, ఫైండ్ ద రేషియో ఆఫ్ G by E modulus of rigidity by Young's modulus ఎంత అని అడిగారు. ఇలా అడుగుతారు, గివెన్ పాయిజన్స్ రేషియో 0.4, ఫైండ్ ద రేషియో ఆఫ్ modulus of rigidity to Young's modulus. ఇలా క్వశ్చన్ వస్తుంది. ఇలాంటప్పుడు మనకి ఆ రిలేషన్ గుర్తున్నప్పుడు E is equals to 2G into 1 plus mu. సో ఈ G by E అని ఇక్కడ మనం తీసుకుంటే G by E is equals to 1 by 2 into 1 plus mu is equals to 1 by 2 into 1 plus 0.4, 1 by 2 into 1.4, 1 by 2.8, 1 by 2.8ని మనం 5 by 14గా కూడా రాసుకోవచ్చు. ఈ ఆన్సర్. ఓకే, జస్ట్ మీకు మనకి ఈ రిలేషన్ గుర్తుండాలి అంతే. దెన్ వీ కెన్ సాల్వ్ ఇట్. ఓకే, అండ్ మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ is denoted by G. Okay, this is note and రాసుకోండి. Modulus of rigidity G, Young's modulus E, shear modulus. దీనికి modulus of rigidity ఇంకొక పేరు shear modulus. G, shear stress tau, shear strain I, normal stress sigma, normal strain epsilon. ఇంకేమేమి డిస్కస్ చేసాం? పాయిజన్స్ రేషియో మ్యూ. ఓకే, మనం ఈ వీడియోలో ఇన్ని డిస్కస్ చేసాము. అండ్ వీటి మధ్య రిలేషన్స్ కూడా, రిలేషన్ ఇంకొకసారి రిపీట్ చేస్తాను యాజ్ దే ఆర్ ఇంపార్టెంట్. E is equals to 2G into 1 plus mu. E is equals to 3K into 1 minus 2 mu. E is equals to 9 kg by 3K plus G. And mu is equals to 3K minus 2G by 6K plus 2G. అండ్ ఇక్కడ K అని వచ్చింది కదా, K అంటే బల్క్ మోడ్యులస్. ఓకే, ఇది ఫస్ట్ వీడియో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ మీద. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియో ప్లేలిస్ట్లో ఉంటుంది, సేమ్ కంటిన్యూ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.